నమస్తే అమ్మ. ఇప్పుడు కళాస్వాతి ఏమో పెళ్లి చేసుకోవడం కంటే కుక్కను పెంచుకోవడమే బెటర్ అని చెప్పి మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో. అసలు ఎందుకు అలా అన్నారు? ఆ ఉద్దేశం ఏంటంటారు? ఆ ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయి జీవితంలో ఏదో నష్టం, ఏదో గుండెకు ఒక గాయం అన్నది ఉంటుంది. ఆ గుండె గాయం ఉన్నప్పుడు ఆమె బయటికి తీసుకుంది. ఆమె నిజంగా మాట్లాడిందంటే కుక్కకు నిజంగా విశ్వాసం ఉంటుంది. ఆమె అనకున్న ప్రజలకు అందరికీ తెలుసు కుక్క విశ్వాసం గొప్పది. మనుషులకు చుట్టం కాదు, కన్న బిడ్డలకు కూడా ఉండదు. కుక్కే గొప్ప, కుక్క విశ్వాసం పెద్దది. అందుకే ఆమె జీవితానికి ఏదో గాయం ఉన్నది, అందుకే ఆ మాట అన్నది. అంటే ఇప్పుడు ఆమెకి మ్యారేజ్ అయ్యి విడాకులు కూడా అయ్యాయి కదా, సో ఆమె గాయపడింది కాబట్టి మిగతా వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవద్దు అనడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదులే. ఒకడు మంచోడు కాదని ఇప్పుడు ఈమె సంబంధం ఇలా పెనుటో మంచోడు కాదని అందరిని ఎందుకు అనుకోవాలా? కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉంటారా? ఉండరు కదా. అట్లా అనొద్దులే, కానీ ఆమె కావాలని ఏమి అనలేదు. ఆమె వర్షన ఆమె అన్నది పెళ్లి చేసుకోవద్దని. పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండాలి? నీతిమంతుడు ఉన్నా ఎక్కడున్నా నీతిమంతుడు ఉన్నాడు, మంచోడు ఉన్నా ఎక్కడైనా మంచిగా సాక్కుంటాడు. ఆమె ఏదో జీవితం, ఆమె గాథ ఏదో ఉంది బయటకు అన్నారు, అంతేగాని దాన్ని మనం తప్పు పట్టకూడదు కదా. చేసుకోవాలి పెళ్ళిళ్ళు. అవనంగానే మీరు ఎవ్వరు ఉండొద్దాయా? మీరు ఆడపిల్లల చేతుల్లో బలి కావద్దు, ఆడపిల్లలు మగవాళ్ళ చేతుల్లో బలి కాకుండా సూతి సాసి ఆలోచించి మంచి పెళ్లి చేసుకోండి. ఆమె చెప్పినంత సేపట్లో మీరేం పెళ్లి చేసుకోకుండా ఉంటారా? అంటే కొంతమంది నెటిజన్లు ఏమంటారంటే కామెంట్స్ చేస్తున్నారు, పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బెటరు, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నా సరే వెంటనే హత్య చేస్తున్నారు కదా అని చెప్పేసి. దానికి మీరేమంటారు? దానికి ఏమంటారు అంటే మనుషుల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిల మార్పు అన్నది ఉండాలి. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటా ఉందానికైనా తల్లిదండ్రికి అన్నది అది కాదు కదా. ఇప్పుడు వెనకటోళ్ళు ఎట్టున్నారో ఇప్పుడు కూడా అట్లనే బతకాలి. ఎందుకంటే వెనకటోళ్ళు ఇట్లనే హత్యలు చేసుకున్నారా? 4 రోజులు కాగానే చంపేసుకున్నారా? మరి ఇప్పుడు ఎందుకు ఆలోచన ఉండాలి? అమ్మాయిలల్లో ఉంది తప్పు, అబ్బాయిలల్లో ఉన్నది. ఊకే వెనకటోళ్ళు ఇట్లా అంటే అమ్మాయిలు ఏమన్నా బ్యాడ్ కామెంట్లు పెడతారు, ఇట్లా పార్కులు ఎమ్మటి దానిమ్మటి వెనకటోళ్ళు తిరగలే కదా. కట్టుబొట్టుతో అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు డ్రెస్సులు గిసులు ఏటానా ఇప్పుడు డ్రగ్స్లు అన్నీ ఎక్కువయ్యి అన్నీ అచ్చలు ఎక్కువ అవుతున్నాయి. అప్పటోళ్ళు ఇలా లేరు కదా. ఎప్పుడైనా లంగావోనీలు కట్టుబట్టలు పంజాబ్ డ్రెస్ తోటి ఉండేటోళ్ళు చూసినా ఒక అమ్మలాగానో అక్కలాగానో అనిపించేది. ఇప్పుడు అలా లేదు కదా. అలా లేకుండా వండుతుర్రు కదా, అందుకే అచ్చలు ఎక్కువ అవుతున్నాయి. అంటే బ్రహ్మంగారు చెప్పింది ఏది పొల్లు పోకుండా ఉంటుంది, మెయిన్ అదొక్కటి. ఎప్పటికైనా చచ్చటోళ్ళమే అని ఇలా వాడిని చంపుడు జైలు పోవటం. మరి జైలు ఎన్ని సంవత్సరాలు బాధపడాలా? అరే మనం ఎన్ని రోజులు తెచ్చుకున్నాంరా? మన జీవితానికే గ్యారంటీ లేకుండా వచ్చినాం భూమి మీదకి. మన జీవితానికి ఏమైనా గ్యారంటీ ఉందా? మన బతుకులకే గ్యారంటీ లేదు. దానికి 4 రోజుల కోసం చంపుకోవటాలు చేసుకోవటాలు, మొన్న ఏమన్నా సూర్యపేట ముక్కలు చేసుకోవటాలు, ఇది ఏంటి? అంటే ఇట్లా చంపుకుంటా పోతూ ఉంటాంటే మరి ఇంకా ఎందుకు ఈ కాలిగ్రహం, ఈ ప్రభుత్వం ఎందుకు? మరి ఈ ప్రభుత్వాలు అంటే వాళ్ళు చేతకానోళ్ళు చేతులు దులుపుకొని ఏడోళ్ళు ఆడుంటారు కాబట్టి అచ్చలు ఎక్కువ అవుతున్నాయి. ఇంకో మాట చెప్పాలంటే మరి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిన కాంచి మరీ ఎక్కువ అయిపోయినాయి. ఈ పోలీసు వ్యవస్థ ఎక్కడున్నారే? పోలీసు వాడు వస్తాడంటే ఉచ్చబోసుకుంటేట్టుంటే అచ్చలు కూడా ఇన్ని జరగాయి. ఆడపిల్లలకు కూడా ఎవరికి కూడా అలా జరగద్దు, జరగకుండా చేయాలి ప్రభుత్వం అన్నది ఉన్నది కాబట్టి. రేపు పోలీసు వాడు వచ్చి అమ్మో ఏ నుంచి వస్తాడు అన్న భయం ఉందా ఒక్క పొరగాళ్ళల్లో? మరి ఇక పార్కులు మంచిగా ఎక్కడెక్కడ పార్కులు పెట్టేసే, మరి ఆ పార్కులు ప్రభుత్వమే కదా పెట్టింది. ప్రభుత్వం ఈ పార్కులు ఎందుకని తీసేయి, జరుగుతాయేమో చూడు. అవి ఎక్కువ అవుతున్నాయి అంతే. వాళ్ళు 100 ఏళ్ళు బతకాలన్నా ఏ చేయాలన్నా మంచి ఆలోచన అని తల్లిదండ్రి కన్నందుకు మంచి ఆలోచనతోటి పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటే బాగుంటుంది. అంటే ఇదంతా సోషల్ మీడియా ప్రభావం అంటారా? మరి సోషల్ మీడియా అని ఎందుకు అనాలి? ఈ మాత్రం సోషల్ మీడియా లేకుంటే ఇంకెన్ని జరుగునో మరి ఒక మాట అనుకోవాలంటే. ఇక ఏదన్నా అనగానే సోషల్ మీడియాలో పెడతారా అని కొన్ని భయాలతోటి కూడా కొద్దిగా ఉన్నారు. సోషల్ మీడియా యూట్యూబ్ వచ్చిన కంచే భయపడి ఉంటారు. అంటే అంత కాకుండా సగం అయితే భయం అన్నది వచ్చింది. అట్లనే చేయకుంటుంటే బాగుంటుంది. ఇంకా సోషల్ మీడియా లేకుంటే ఇంకా హైదరాబాద్ ఎట్లుండునో ఏమో మరి. మరి ఏ గుట్టలు ఏ పక్కలు ఇంకా సరిపోతాయో సరిపోవు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే నా కొడుకు చదువుకోవాలని ఒక సిటీకి పంపిస్తారు. భూమి అమ్మో బుట్టమ్మో కష్టపడి బిడ్డలు కూడా అదే ప్రకారం అది వాళ్ళ ఆలోచనలు చేసుకొని చదువుకొని మంచి తీర్చిదిద్దుకొని తల్లిదండ్రి పేరు నిలబెట్టకుండా ఏడను అత్తకు గురి అవుతారు. ఒక అమ్మాయి చేతిలో మొన్న ఎంతమంది బలైనరు. అలా మీ బతుకులు పెట్టుకోకుండా అబ్బాయిలు జాగ్రత్త. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను, అబ్బాయిలు జాగ్రత్త, అబ్బాయిలు జాగ్రత్త.
ఎందుకంటే ఆడమ్మాయిలే మంచోళ్ళు కాదని నేను చెప్తాను. ఆడమోగుంటేనే ఈ కలిగ్రహం ఈ లోకం. ఎందుకంటే అబ్బాయిలు జాగ్రత్త. ఎందుకంటే ప్యాకెట్ పని చూస్తాను ఇవాళ రేపు ప్యాకెట్ పని వాడుకున్నంతసేపు మగ పిల్లల్ని వాడుకుంటారు. ఒక ఫ్రెండ్స్ లాగానే పోయి ఇవాళ ఒక్కొక్క కేసులలో ఇరికితే బయటికి రాకుండా తల్లిదండ్రి పదవులో ఉన్న వాళ్ళకైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పదవులు ఉన్న పిల్లగాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవ్వరు కొడుకులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తానంటే వీళ్ళని ఎట్లా దెబ్బ కొట్టాలి, ఎట్లా పైకి కింద పడేయాలని చూస్తారు. అట్లా కాకుండా మగ పిల్లగాళ్ళు ఇప్పుడు ఆ అబ్బాయిని చూసిన కాంచి భాగీరే బాబుని చూసిన కాంచి ఒక్కొక్కళ్ళు బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే అక్క లేదు, చెల్లె లేదు, ఫ్రెండ్స్ లేదు. చేయొద్దు ఆడవాళ్ళతోటి కూడా. ఒక్క మాట చెప్పాలంటే ఎందుకు చేయొద్దు అంటానంటే ఒక ఫ్రెండ్స్ లాగా పిలవంగానే వస్తారు, అన్నీ చేస్తారు. తర్వాత నన్ను ఇట్లా చేస్తారని మీరు స్టేషన్లలో కోర్టుల్లో పెడితే ఆ తల్లిదండ్రులు కూలి బాధపడి పదవిలో తలంచుకోలేకుండా ఉంటుండ్రు. అంటే వాడిని ఎదిరించుకోలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు నేను.